బాపట్ల జిల్లా పర్చూరు మండలం వీరనపాలెం గ్రామానికి విదేశీ పక్షులు భారీగా తరలి వస్తున్నాయి. 2 నెలల వ్యవధిలో ఒక్కొక్కటిగా చేరుకున్న విదేశీ కొంగల సంఖ్య ఇప్పుడు భారీగా తయారైంది. గ్రామానికి ఉత్తరాన కొత్త చెరువు మధ్యలో ఉన్న చిన్న దీవిని పక్షులు తమ విడితిగా చేసుకున్నాయి. ప్రతి ఏడాది వేసవికాలం ప్రారంభంలో ప్రపంచానికి ఉత్తరాన ఉన్న సైబీరియా దీవుల నుండి విదేశీ కొంగలు తమ ప్రాంతానికి వలస వస్తుంటాయని గ్రామస్తులు అంటున్నారు. ఇక్కడ సంతతిని ఉత్పత్తి చేసుకుని సంతతితో పాటు ఆగస్టు నెలలో మళ్లీ తిరుగు ప్రయాణం అవుతాయన్నారు. వీటిని వింతగా చూస్తూ గ్రామస్తులు సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు. వేసవికాలం అనంతరం విదేశీ పక్షుల సమూహం మరలా తమ ప్రాంతాలకు వెళ్లి ఏడాదికి 2 సార్లు సుదూర ప్రయాణం చేస్తుంటాయని వివరించారు. ఈ గత 10-15 సంవత్సరాల నుంచి ఈ పక్షులు ఈ కొంగలు ఇక్కడికి వస్తూ ఉన్నాయి. ఇవి సైబీరియా నుంచి వస్తాయని కొందరు అంటున్నారు. అయితే వాటి వలన మాకు ఎలాంటి ఇబ్బంది లేదు, కానీ చూసేదానికి బాగా ఆహ్లాదంగా ఉంటుంది. ఆ దిబ్బ అనేది ఒకప్పుడు మాకు మెయిన్ లైన్ కరెంట్ స్తంభం ఉండేది. అది కరెంట్ స్తంభం కోసం ఆ స్తంభం తీయలేదు. స్తంభం కోసం ఆ మట్టి అట్టి పెట్టారు. ఆ మట్టి దెబ్బ మీద చెట్లు మలిచి దాని మీద ఆ చెట్ల మీద ఇవి గూళ్ళు ఏర్పరచుకొని గుడ్లు పెట్టి పిల్లలు చేయడానికి చేసుకొని ఆగస్టు ఆ ప్రాంతంలో మళ్ళీ తిరిగి వెళ్ళిపోతాయండి. వీటి వలన చూసే వాళ్ళకి చాలామంది వచ్చి ఆహ్లాదంగా చూసుకొని ఫోటోలు అవి తీసుకొని వెళ్ళిపోతూ ఉన్నారు. మాది వీరనపాలెం. మా ఊర్లో కొత్త చెరువు ఉంది. ఆ చెరువుల మధ్యలో ఒక గట్టులాగా ఉంటుంది. ఆ గట్టులో అక్కడికి గత 15 సంవత్సరాల నుంచి పక్షులు వస్తాయి. అవి చాలా పెద్దగా, చాలా అందంగా ఉంటాయి, చాలా ఆహ్లాదకరంగా ఉంటాయి మేము చూడటానికి. అవి వచ్చిన కొన్ని నెలలు మా ఊరు ఒక టూరిస్ట్ ప్లేస్లా ఉంటుంది. అవి ఎక్కడెక్కడ నుంచి అవి చాలా దూరం నుంచి వస్తాయి. అవి వచ్చి ఇక్కడ గుడ్లు పెట్టి ఆ పిల్లలను పొదిగిన తర్వాత అవి వాటిని తీసుకొని ఆగస్టు నెలలో మళ్ళీ ఇక్కడ నుంచి తిరిగి వెళ్తూ ఉంటాయి. మేము స్కూల్లో కూడా మా సార్లు ఆటోస్ పెట్టుకొని ఇక్కడ మాకు తీసుకొచ్చి చూపించేవాళ్ళు. అది చాలా బాగుంటుంది.